కూటమి ప్రభుత్వం తీసుకున్న విప్లవాత్మక చర్యలతో పండ్లు ఆక్వా ఉత్పత్తుల్లో ఏపీ దేశంలోనే నెంబర్ 1గా నిలిచిందని మాజీ ఎమ్మెల్సీ అశోక్ బాబు అన్నారు. రాష్ట్రంలో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయనేందుకు ఆర్బీఐ నివేదికే నిదర్శనమని తెలిపారు. 193 లక్షల టన్నుల పండ్ల ఉత్పత్తిలో భారతదేశంలో నెంబర్ 1గా ఏపీ నిలిచిందని వివరించారు. పరిశ్రమల వృద్ధి, పవర్ ప్రొడక్షన్, ఆక్వా, పర్ క్యాపిటా ఇన్కమ్, జీఎస్డీపీలో ఆర్బీఐ నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్ మెరుగ్గా కనిపించిందని వివరించారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆంధ్ర టాప్స్ స్టడీ గ్రోత్ ఆర్బీఐ రిపోర్ట్. ఇది వాళ్ళ కామెంట్. ఎందులో టాప్? ఫ్రూట్స్లో పెరిగింది, జిఎస్డిపిలో పెరిగింది, ఎకనామిక్ అండ్ సోషల్ ప్రోగ్రెస్లో ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవుతుందని చెప్పి స్వయాన రిజర్వ్ బ్యాంక్ చెబితే మరి ఈ అపోజిషన్ నాయకులు ఏదో పిండి అంటారు, ఆ పిండి ప్రశ్నలు వేస్తూ ఉంటారు. ఖచ్చితంగా ఈ రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారి హయాంలో అభివృద్ధి చెందుద్ది. ఇవాళ ఇండస్ట్రీస్ వస్తున్నాయి, ఒక్కొక్క ఇండస్ట్రీ సర్వీసెస్ సెక్టార్ వస్తుంది, అలాగే పెద్ద ఇండస్ట్రీస్ కూడా ఇవాళ వస్తున్నాయి. అటు స్టీల్ ప్లాంట్ కానీ, లేదు ఇటు రిలయన్స్ వాళ్ళ గ్యాస్ ప్లాంట్స్ కానీ, లేదు కర్నూలు దగ్గర డ్రోన్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ కానీ, ఇప్పుడిప్పుడే ఇవన్నీ కూడా కారణం ఏంటంటే నమ్మకం. జగన్ మళ్ళీ రాడు, అతనికి రాజకీయంగా భూస్థాపితం అయిపోయింది, మీరు నమ్మకంగా రావచ్చు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎన్నో ఇండస్ట్రియలిస్ట్ని పిలిచి వ్యక్తిగతంగా మాట్లాడి, అటు లోకేష్ గారు ఆయనకున్న పరిచయాల ద్వారా ఐటీ సెక్టార్లో ఆయన పనిచేసి ఇలా ఇద్దరు రాత్రి మోళ్ళు పనిచేయబట్టి ఇవాళ ఆంధ్రప్రదేశ్ అంటే నమ్మకం ఏర్పడి ఇండస్ట్రీస్ వస్తున్నాయి.